రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు. మంత్రులు పోతున్నారు. రేవంత్ రెడ్డి పోతున్నాడు. రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. మోడీని కలుస్తున్నారు. మంత్రులను కలుస్తున్నారు. రిప్రజెంటేషన్స్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడికొచ్చి విమర్శిస్తున్నారు. అటు మోడీని గానీ, ఇటు మంత్రులను, కేంద్ర మంత్రులను గానీ విమర్శిస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తే రాజకీయాలకు ఒక మచ్చ. అతని నైతికత కావచ్చు, అతని రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ ఎదుగుదల కావచ్చు, రాజకీయాల్లో అక్రమార్గంగా ఎక్కిన మెట్లు కావచ్చు, అట్లాంటి అలవాటు ఆ రకంగా ఉంటాయి. ఎక్కడైతే అవినీతి ఎక్కడుంది ఈరోజు? రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్ పోయింది, ఇండస్ట్రీస్ వారిపోయారు, మొత్తం వ్యాపారవేత్తలు వారిపోయారు. ఎక్కడున్న కన్స్ట్రక్షన్? లక్షలాది మంది ఆధారపడ్డ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నాడు. నిన్నగాక మొన్న గచ్చిబౌలి 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు. ఏమన్నావు రేవంత్ రెడ్డి? నువ్వు గత ప్రభుత్వంలో నువ్వే కదా ఊరు ఊరు వీధి వీధి వాడవాడ భవిష్యత్తు అది ఇప్పుడు అమ్మకానికి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అవును, అదే మొన్న వరకు 10,000 కోట్లు తీసుకున్నారు, మళ్ళీ అమ్మకాన్ని పెడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, నీకు అసంతమైన ప్రేలాపనలు అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఏ వాగ్దానండి? మా ఆరుమూరు గడ్డ మీద అన్నాడు అత్తకు 4,000, కోడలకు 2,000. చెప్పు రేవంత్ రెడ్డి, అత్తకు 4,000 ఇచ్చావా, కోడలకు 2,500 ఇచ్చావా? చెప్పు దమ్ముంటే. ఇప్పుడే రేపేస్తాను, తెలంగాణ శాసనసభ స్పీకర్ ముందు నిలబడతాను. స్పీకర్ ఫార్మాట్లో ఒక్క ఇల్లు కట్టావా, ఒక్క ఇటుకేసావా? 1,40,000 కోట్ల అప్పు, 2,40,000 కోట్ల ఆదాయము, 3,80,000 కోట్ల 38 ఇల్లు కట్టనోడు, 38 రేషన్ కార్డులు ఇయ్యనోడు, 38 పెన్షన్లు ఇయ్యనోడు, 38 మంది నిరుద్యోగ వృత్తి ఇయ్యనోడు, 38 ప్రియాంక గాంధీ చెప్పినట్లు 38 స్కూటీలు ఇయ్యనోడు, రాహుల్ గాంధీ చెప్పినట్లు పోడు భూములు ఇయ్యనోడు, పోడు భూములు రెగ్యులర్ చేయనోడు. తెలదా? మేధావి వర్గం మూగపోయిందా? వస్తుంది అనుకుంటున్నారచ్చు. బరాబర్ తెలంగాణ సమాజం సమాధానం చెప్తుంది, దానికి తగిన బుద్ధి చెప్తుంది సర్కార్. ఇంకో మాట కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే, మోడీకి ఉన్నది డెవలప్మెంట్ చేయాలనేది సైదోడ్ పాత్రలాగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి మాకు పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. దీన్ని విధంగా ఒకటే కిషన్ రెడ్డి గురించి ఒక్కడి ఇక తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అతను ఎదిగిన తీరు, ఒక కార్యకర్త, మామూలు కార్యకర్త, ఒక కార్యాలయం నుంచి ఎదిగిన బిడ్డ, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 3 పోర్టుపోలియోలు, లక్షలాది కోట్ల పోర్టుపోలియోస్ అంటే కోల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, దేశ రక్షణ సహాయ శాఖ మంత్రి కావచ్చు, టూరిజం కావచ్చు. చిన్న మచ్చ, చిన్న మచ్చ. ఎప్పుడైనా నిన్నరా ఇది చెప్పాలా? చరిత్ర, కిషన్ రెడ్డి గారి చరిత్ర అది. కాషాయ పుట్టగానే కాషాయాన్ని ముద్దాడిన బిడ్డ, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ఆ జెండని కౌగులించుకున్న బిడ్డ, మాకు స్ఫూర్తి నింపిన బిడ్డ కిషన్ రెడ్డి గారు. కానీ కిషన్ రెడ్డి గారి మీద అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, నువ్వు చేసిన ప్రాగ్దానాలు ఎక్కడి? మహిళా అని 2,500 ఇస్తున్నావు, వృద్ధులకు 4,000 ఇస్తున్నావు, పెన్షన్లు, దివ్యాంగులకు 6,000 ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు. కాబట్టి డైవర్షన్. ఎన్ని రోజులు ఉంటావు రేవంత్ రెడ్డి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, పార్టీ ఫిరాయింపులు చేసుకుంటా? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా రాజకీయాలలో? కాబట్టి కిషన్ రెడ్డి మీద ఏదైనా అనడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఈ రకంగా చేసింది అంటారు, మొన్న రీసెంట్లో వచ్చిన కాంగ్రెస్ ఇది వచ్చేట, మరి నెక్స్ట్ ఏంది ఆల్టర్నేట్ ఏంది? ప్రజలు ఏ వైపున ఉండాలి? ప్రజలు ఒకటే కోరుకుంటున్నారండి. ఈరోజు భారతదేశంలో 20 రాష్ట్రాలు అంటే మొన్న కూడా జరిగిన అంటే ఎక్కువ మేధావి వర్గం అన్ని రంగాలుండే ఒక ఢిల్లీ లాంటి నగరాన్ని 48 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. మహారాష్ట్ర అంత బ్రహ్మాండమైన మెజార్టీ, ఒక కమర్షియల్ క్యాపిటల్. రెండోది హర్యానా లాంటి పక్క ప్రాంతం అంటే ఢిల్లీకి, అంటే ఒక మేధావి వర్గం కావచ్చు, లేకపోతే ఒక కమర్షియల్ ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, సమాజాన్ని ఒక రకంగా మేల్కొల్పే వేత్తలు ఉండే అన్ని రాష్ట్రాలలో మేము గెలుస్తున్నాం. ఓకే రాకేష్ రెడ్డి గారు, మీరు బ్రహ్మాండంగా మాట్లాడతారు, మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, అది అందరూ పబ్లిక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మన నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటుంది? నేను వారానికి 3 రోజులు ఉంటానండి, 3 నుంచి 4 రోజులు ఉంటాను. వారానికి 3 నుంచి 4 రోజులు ఉంటాను. ఒక 2 రోజులు ఇక్కడ సెక్రటరీ పని, ఇప్పుడు కూడా సెక్రటరీ నుంచి వచ్చాను. విద్యాశాఖ కార్యదర్శిని కావచ్చు, వాళ్ళని కావచ్చు. రెండోది ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి, రోజు నాకు పనులు ఉన్నాయి అక్కడ. రెండోది నేను వచ్చిన నుంచి సుమారు 15 నెలల 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించాను. నిన్న 3 రోజుల కిందనే ఐలాపూర్, నేను తెలంగాణలో గలమెత్తిన దళిత బిడ్డలు ఉండే హాస్టల్ అంటే హాస్టల్ శాంక్షన్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించాం. ఆ హాస్టల్ శాంక్షన్ అయింది. రెండోది జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు నందిపేట 30 పడకల ఆసుపత్రి, ఇంకా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది ఆర్డర్స్. 30 పడకల ఆసుపత్రి. నేను విద్య, వైద్యం, ఉపాధి మీద నిన్న కూడా గౌరవనీయ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది.
కొన్ని మాకున్న ఉత్తర తెలంగాణలో మా ప్రాంతం కొద్దిగా అభివృద్ధికి వెనుకబడి ఉన్నది. మా ప్రాంతం ఎందుకంటే బీడీ కార్మికులు ఎక్కువ, ఆడవాళ్ళు కొద్దిగా చిన్న వయసులోనే అట్లా క్యాన్సర్ లాంటి బారిన పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా టెక్స్టైల్ రంగం చెప్పాలంటే చెప్పాడు, సహకారం అందిస్తామని చెప్పారు. అలానే టూరిజం చూడాలి, రాష్ట్రం ఎట్లా నిర్లక్ష్యం వహిస్తుందా, ఏ రకంగా మాకు ప్రతిపక్ష నాయకులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాం. ప్రతిపక్షంలో కొన్ని ఎదుర్కోవాలి, ఎందుకంటే ఎటువంటి నైతిక విలువలు లేని నాయకులు రాజ్యం వెళ్ళినప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొంటూ కూడా పోరాటం చేస్తున్నాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.